నమస్కారం. మన పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను దాతల సహాయంతో మెరుగుపరుచుకోవచ్చు. అయితే అసలు మనకు ఏం కావాలో వాళ్లకు తెలియాలి కదా. అందుకే లీప్ యాప్ను ఉపయోగించి మన స్కూల్ అవసరాలను ఎలా నమోదు చేయాలో ఈరోజు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వివరంగా చూద్దాం. ఇక మొదలుపెట్టేద్దామా? సరే, ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం దీన్ని కొన్ని దశలుగా విడగొట్టుకుని చూద్దాం. ముందుగా రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూసి, ఆ తర్వాత మన స్కూల్కి ఏం కావాలో అంటే కాంపోనెంట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వాటికయ్యే ఖర్చును ఎలా అంచనా వెయ్యాలి, ఇంకా ఫైనల్గా మొత్తం వివరాలను ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. అసలు ఈ ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, పాఠశాలలకు ఏమేం అవసరమో ఒక డిజిటల్ రూపంలో చాలా పారదర్శకంగా నమోదు చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే, సహాయం చెయ్యాలనుకునే దాతలకు మన అవసరాలేంటో చాలా స్పష్టంగా తెలుస్తాయి. వాళ్లు సరైన సహాయం అందించడానికి వీలవుతుంది. రైట్, ఇక మొదటి స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఈ దశలో మనం చేయాల్సింది చాలా సింపుల్. యాప్లో మనకొక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ చూసి మన పాఠశాలకు ప్రస్తుతం ఏమేం అవసరమో గుర్తించి వాటిని సెలెక్ట్ చేసుకోవడమే. మరి ఆ లిస్టు వరకు ఎలా వెళ్ళాలి? చాలా సింపుల్. ముందుగా మీ స్కూల్ లాగిన్ డీటెయిల్స్తో యాప్లోకి వెళ్ళండి. అక్కడ గవర్నెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానిలోపల సమగ్ర శిక్ష అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు డోనర్స్ కాంపోనెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అదే మనకు కావాల్సింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సిస్టంలో మనకు 140 కంటే ఎక్కువ రకాల వస్తువులు, సదుపాయాలు అంటే కాంపోనెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక చిన్న వస్తువు దగ్గర్నుంచి పెద్ద పెద్ద నిర్మాణాల వరకు మన పాఠశాల అవసరాలకు తగ్గట్టు దాదాపు ప్రతిదీ ఇందులో దొరుకుతుందన్నమాట. ఆ పెద్ద లిస్టు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసుకోవడం చాలా తేలిక. లిస్ట్లో ఉన్న ప్రతి ఐటంకి అది మన స్కూల్కి అవసరమైతే ఎస్ అని, అవసరం లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం ఖర్చుల వివరాలు ఎంటర్ చేసే రెండో దశకు వెళ్లే ముందు ఈ ఎస్ లేదా నో అని సెలెక్ట్ చేసుకున్న లిస్ట్ని తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఈ ఫస్ట్ స్టెప్ పూర్తి చేయకుండా మనం ముందుకు వెళ్ళలేం. సో ఇది చాలా కీలకం. ఓకే, మనకు ఏం కావాలో లిస్ట్ అయితే సబ్మిట్ చేసేశాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వాటికి ఎంత ఖర్చవుతుందో లెక్కెయ్యాలి. దీన్నే ఎస్టిమేషన్ క్రియేషన్ అంటాం. అంటే మనం ఎస్ అని పెట్టిన ప్రతి ఐటంకి అయ్యే ఖర్చు వివరాలను జోడించడమన్నమాట. అసలు ఎస్టిమేషన్ అంటే ఏంటి? పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. చాలా సింపుల్. మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న ప్రతి వస్తువుకు మనకు ఎన్ని కావాలి అంటే యూనిట్ల సంఖ్య, ఇంకా వాటికి మొత్తం ఎంత ఖర్చవుతోంది అనే వివరాలను ఎంటర్ చేయడమే ఈ ఎస్టిమేషన్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం, అప్పుడింకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కేటగిరీ కింద టాయిలెట్స్ అవసరం అని మనం మొదటి స్టెప్లో సెలెక్ట్ చేసుకున్నామనుకుందాం. ఇప్పుడు ఎస్టిమేషన్ దశలో ఆటోమేటిక్గా సిస్టమ్ మనకొక యూనిట్ టాయిలెట్ల నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చును చూపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా 4,65,000 రూపాయలు అని చూపిస్తోంది. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ కనిపించే అమౌంటు కేవలం ఒక్క యూనిట్కు మాత్రమే. ఈ విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్. మన స్కూల్కి ఎన్ని యూనిట్లు కావాలో ఆ నంబర్ను అక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయాలి. ఉదాహరణకు మనకు 2 టాయిలెట్ యూనిట్లు అవసరమైతే అక్కడ 2 అని టైప్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. రైట్. ఇలా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్కే ఎస్టిమేషన్ ఇచ్చేశాక మనం దాదాపుగా చివరి దశకు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టే. అదే సబ్మిషన్ అండ్ నిర్ధారణ. ఇక ఇదే లాస్ట్ స్టెప్. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. సబ్మిట్ నొక్కగానే మనకు స్క్రీన్ మీద ఇలా వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేయబడ్డాయి అని ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే, మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే. ఇక్కడ ఇంకో మంచి విషయమేంటంటే, ఒకవేళ మనం ఏదైనా ఐటంకి ఎస్టిమేషన్ ఇవ్వడం మర్చిపోయినా లేదా భవిష్యత్తులో ఏదైనా కొత్త అవసరం వచ్చినా కంగారు పడక్కర్లేదు. ఎప్పుడైనా మళ్లీ వచ్చి కొత్త ఎస్టిమేషన్లను యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఓకే, యాప్ ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూశాం కదా. కానీ అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? దీని వెనకున్న పెద్ద లక్ష్యమేంటంటే, మన పాఠశాలల అభివృద్ధిని వేగవంతం చేయడం. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి.
ఎప్పుడూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. ఫస్ట్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాతే ఎస్టిమేషన్ ఇవ్వాలి. ప్రతి డీటెయిల్ను వీలైనంత కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇక ఫైనల్గా సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇలా పాఠశాల అవసరాలను ఒక పద్ధతి ప్రకారం పారదర్శకంగా డిజిటల్ రూపంలో నమోదు చేయడం వల్ల దాతల సహాయం మనకు ఎంత వేగంగా అందుతుంది. ఇది మన పిల్లల భవిష్యత్తుకు, మన పాఠశాలల అభివృద్ధికి ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదు. దీని గురించి ఆలోచించండి.